కాకినాడ జిల్లా తునిలో ఒక టీడీపీ నేత బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. జగన్నాథగిరిలోని గురుకుల బాలికల పాఠశాల విద్యార్థిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తిస్తూ స్థానికులు కంటపడ్డాడు. దీంతో నారాయణరావును నిలదీశారు స్థానికులు. తోటలోకి బాలికను ఎందుకు తీసుకొచ్చావంటూ నిలదీయడంతో తొలుత తడబడ్డాడు. అంతలోనే తనను ప్రశ్నించిన వారితో వాగ్వాదానికి దిగాడు. తాను కౌన్సిలర్ను అంటూ బెదిరింపులకు దిగాడు. బాలిక ఎవరు అంటూ ఎందుకు తీసుకొచ్చావు అంటూ అక్కడ వారు ప్రశ్నించడం జరిగింది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ బైక్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నం చేశాడు. గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఇంటికి తీసుకెళ్తానని చెప్పి ఒక తోటలోకి తీసుకెళ్లాడు నారాయణరావు అనే వ్యక్తి. ఈ విషయం తెలిసి బాధిత బాలిక కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. స్కూల్కు వెళ్లి టీచర్లు నిలదీశారు. తమకు సమాచారం ఇవ్వకుండా పాపను స్కూల్ నుంచి ఎలా పంపిస్తారని మండిపడ్డారు. దీంతో జగన్నాథగిరిలోని గురుకుల బాలికల పాఠశాల వద్ద కాసేపు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. నువ్వెవరు చెప్తున్నా మీరు ఎవరు నువ్వు బట్టలు ఇప్పి ఇక్కడ మీరు ఎవరు నేను మున్సిపాలిటీ కౌన్సిల్ నేను ఎక్కడ మున్సిపాలిటీ కౌన్సిల్